సరైన సమయానికి ఎరువులు అందించకపోవడం వల్ల శ్రీకాకుళం జిల్లా పలాసలో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో ఎరువుల కోసం స్లిప్పులు ఇచ్చారని, అయితే ఆ స్లిప్పులు పట్టుకుని పలాసలో ఓ ప్రైవేట్ ఎరువుల వ్యాపారి దగ్గరకు వెళ్తే ఎరువులు ఇంకా రాలేదని చెప్పడం ఎంతవరకు భావ్యమని రైతులు ఆగ్రహం చెందారు. వ్యవసాయ అధికారికి ఫోన్ చేస్తే నిర్లక్ష్య సమాధానం వినిపిస్తోందని బాధిత రైతన్నలు వాపోతున్నారు. మామిడిపల్లి గ్రామం పంచాయతీ బొడ్డపాడు. మీ ఎరువులకు వస్తే మాకు అక్కడ సచివాలయంలో ఈ రిసిప్ట్ ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఎరువులు దొరుకుతున్నవి తీసుకోండి అనుకుని చెప్పారు. తీసుకుని ఈ రిసిప్ట్ ఇచ్చి మాకు ఇప్పుడు వారం రోజులకి ఎక్కువైపోయింది. 8 రోజులు అయింది. వాళ్ళకి 8 రోజులు అయింది. ఇంతవరకు మేము 3 సార్లు వచ్చినా ఎప్పుడు చూసినా రాలేదు, ఊరే రాలేదు బాబు, ఊరే రాలేదే అని అనుకుని అంటారు. ఇంకెప్పుడు వస్తాం, మాకు టైం అయిపోయింది. మరి ఈ టైం ఊరే అయిపోయింది, మరి ఇంకెప్పుడు వేస్తాం మేము? మాకు అందుకే మేము అంటాను ప్రభుత్వం, మేము అడుగుతున్నాం ఏంటంటే మాకు టైం టు టైం ఊరే అందిస్తే మీ ఎరువులకు వేసుకోవడానికి మాకు బాగుంటుంది. మేము లేకపోయినా కూడా వేస్తే ఏం బాగుంటుంది. అందుకే నేను అంటాను ఏంటంటే మన ఏపీ ప్రభుత్వం మేము కోరుకున్నది ఏమంటే మాకు టైం టు టైం ఎరువులు కావాలి, టైం టు టైం మాకు ఇస్తే మాకు బాగుంటుంది అనుకుని నేను ఒక మనీ ఇచ్చేది. నా పేరు కొరకల బాలకృష్ణ, మరి చిన్న నీలావతి. నేను ఒక చిన్న అంటే ఒక 2 ఎకరాల పొలం ఉన్న రైతు. నేను అలాగే జీడి కూడా కొంచెం ఉన్నది. ఎరువులు అనేసరికి ఎరువుల కోసం పదే తిరిగినా పదే వ్యవసాయం అంటే ఎరువుల షాపుల చుట్టూ తిప్పుకున్నారు తప్ప రైతులకి ఎవరికి ఎరువులు ఇచ్చే పాపన పోలేదు. అందులో మేము 800 రూపాయలు ఇచ్చి ప్రైవేట్లో బస్తా కొనుక్కొని వేసుకున్నాం. మరొకసారి 650 రూపాయలు ఇచ్చి మరో బస్తా కొనుక్కొని వేసుకున్నాం. ఈ రకంగా పాలకులు ప్లస్ వ్యాపారస్తులు ఈ రకంగా ప్రజలతో ఆడుకున్నట్టు రైతాంగంతో ఆడుకుంటున్న పరిస్థితి. రైతులకు అందుబాటులో సచివాలయాలు ఉన్నాయి, కేంద్రాలు ఉన్నాయి, గవర్నమెంట్ సైడ్ నిర్మించబడి ఉన్నాయి ఉద్యానంలో. తద్వారా ప్రజలకి అంటే రైతులకి అందుబాటులో ఉంచి సకాలంలో ఎరువులు ఇవ్వాలి. కేవలం ఎరువంటే ఉద్యానం అనేసరికి ఎరువంటే కేవలం వరిసేనికే ఇవ్వడం కాదు, కొబ్బరి, జీడి, మామిడి, వివిధ రకాల ఉద్యానవన పంటలకు అన్నిటికీ కూడా మేము ఈ వర్షకాలంలోనే ఎరువులు వేస్తాం. మరి మాకు పల్లపులాగా నీటి సదుపాయం లేదు కాబట్టి వర్షకాలంలోనే ఏకకాలంలోనే అందుబాటులోకి తెచ్చి వ్యవసాయ కేంద్రాల ద్వారా ఉద్యానంలో సచివాలయాల ద్వారా అందుబాటులో రైతులకి ఎరువులు ఇవ్వాలని కోరుతూ ఈ ప్రైవేట్కి నేను ఒక క్వశ్చన్ చేస్తాను గవర్నమెంట్కి. నా పేరు తెప్పల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పలాస మండలం. ముఖ్యంగా రైతులకందరూ కూడాను తగినంత వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు ఏకకాలంలో ఇవ్వాలి. దీనికోసం గ్రామాన సచివాలయాలు నిర్మించి సచివాలయాలతో పాటుగా రైతు సేవా కేంద్రాలు కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం అందుబాటులోకి. కానీ ఇవాళ రైతు సేవా కేంద్రాలు పూర్తిగా నీరుగార్చేసి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎరువులు ప్రైవేట్ డీలర్లకు ఇస్తున్నారు. ప్రతి రైతు సేవా కేంద్రానికి గతంలో ఇచ్చినటువంటి ఏదైతే కోటా ఉందో ఆ కోటా ఈ వ్యవసాయ ప్రారంభం కాలంలోనే మే ఎండింగ్లో లేదా జూలై మొదటి వారంలోగా ఇచ్చినట్లయితే ఇటు ఉద్యాన పంటలకు అటు వ్యవసాయ పంటలకు రెండింటికి ఏకకాలంలో ఎరువులు ఇవ్వాలని చెప్పి రైతులకి ఇలాగా టౌన్ల చుట్టూ డీలర్ల చుట్టూ వ్యవసాయ పొలాల్లో వ్యవసాయ పనులు మానుకొని ఈ టౌన్లో తిరగడం అనేది రైతాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఈ పరిస్థితిని తొలగించేదానికి రైతు సేవా కేంద్రాలు తెచ్చారు కాబట్టి రైతుకి సకాలంలో ఎరువులు ఇచ్చి మాకు ఇబ్బందులు లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారాగా ఎరువులు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రైతు పండించే ప్రతి పంట కూడాను రైతు సేవా కేంద్రాల ద్వారాగా కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రైతుల తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.